హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి రాజ్తో కలుసుంటాను అని చెప్పి ఇక హారతి పళ్ళెం మీద చెయ్యి పెట్టబోతుంది. ఇక ఇంతలో రాజ్ కూడా హారతి పళ్ళెం మీద చెయ్యి పెట్టబోతుంటే ఇక సరిగ్గా అదే టైంలో అపర్ణ ఆ హారతి పళ్ళెం తన చేత్తో ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల తన చెయ్యి కాలి కిందకి వదిలేస్తుంది. అలా వదిలేయడంతో కావ్య కాస్త కంగారు పడుతుంది. ఇక పెద్దావిడైతే నువ్వేం కంగారు పడకు కావ్య, మళ్ళీ అపర్ణ హారతిని పట్టుకుంటుంది. అపర్ణ హారతి తీసుకో అని చెప్పడంతో ఇక అక్కడే ఉన్న రుద్రాణి అయితే ఏంటి అపశకునం, సరిగ్గా ప్రమాణం చేసేటప్పటికి హారతి పళ్ళెం కింద పడిపోయింది అంటే ఇంకా అర్థం కావట్లేదా అని చెబుతుంటే ఏంటి రుద్రాణి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, అసలు ఈ అపశకునాలు ఇటువంటివన్నీ మూఢనమ్మకాలు, అపర్ణ హారతి పళ్ళెం తీసుకో అని చెప్పడంతో ఇక అపర్ణ హారతి పళ్ళెం తీసుకుంటుంది. రాజ్ అగ్నిసాక్షిగా ప్రమాణం చేయి అని చెప్పడంతో అదే టైంలో రాజ్కి ఆఫీస్ నుంచి కాల్ అయితే వస్తుంది. కంపల్సరీ మీటింగ్కి అటెండ్ అవ్వాలని, లేకపోతే క్లయింట్స్ వెళ్ళిపోతున్నారని చెప్పడంతో ఇప్పుడే వస్తున్నానని, మమ్మీ నేను అర్జెంటుగా వెళ్ళాలి, నానమ్మ ఇవన్నీ సాయంత్రం చూసుకుందాం, తర్వాత సాయంత్రం మీరేం చెప్తే అదే చేస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి రాజ్ అయితే వెళ్ళిపోతాడు. రాజ్ అలా వెళ్ళిపోవడంతో కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక పెద్దావిడతో నానమ్మ నాకెందుకో కంగారుగా ఉంది, ఆయన కనీసం అగ్ని సాక్షిగా ప్రమాణం చేసేంత టైం కూడా ఆయన దగ్గర లేదు, చూశారుగా మీరే అని చెప్పడంతో చూడు కావ్య, నువ్వేమీ కంగారు పడద్దు, సాయంత్రం వాడు ఖచ్చితంగా నిన్ను భార్యగా తన దగ్గరికి తీసుకుంటాడు, నాకు నమ్మకం ఉంది, నా మనవడేంటో నాకు తెలుసు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే కావ్యతో అంటుంది. ఇక కావ్య అయితే తన గదిలో ఫంక్షన్కి ఏ చీర కట్టుకోవాలా అని అన్నీ తీసి పెట్టుకుంటుంది. కానీ తను ఏం కట్టుకోవాలో అర్థం కాక తనలో తనే సతమతమవుతూ బీరువా అంతా వెతికేస్తుంది. ఇంతలో అక్కడికి ఇందిరాదేవి అయితే వస్తుంది. ఇందిరాదేవి అదంతా చూసి కావ్య ఏమైంది, బీరువాలో చీరలన్నీ మంచం మీద సర్ది పెట్టావు అని చెప్పడంతో అమ్మమ్మగారు ఇప్పుడు ఫంక్షన్కి ఏ చీర కట్టుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు, అసలే ఉదయం జరిగింది మర్చిపోలేకపోతున్నాను, పైగా ఇప్పుడు సాయంత్రం అందరి ముందు ఆయన మనసులో మాటని బయట పెడతాను అంటున్నారు, ఆయన ఏం చెప్తారో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు, నా మనసంతా అవే ఆలోచనలతో నిండిపోయినాయి అని చెప్పడంతో పిచ్చిదానా, అసలు నువ్వు నా మనవడు గురించి ఇదేనా అర్థం చేసుకుంది, నీకింకా అర్థం కాలేదా, నిజంగా వాడు నీ నుంచి విడిపోవాలి అనుకుంటే ఈ పెళ్లి రోజు ఏర్పాట్లన్నీ ఇలా చేస్తుంటే ఊరుకుంటాడా, నువ్వంటే ఇష్టం లేకపోతే అవన్నీ ఎందుకు చెయ్యమని చెప్తాడు, పైగా ఉదయం పూజలో కూడా అంత అర్జెంట్ వర్క్లో కూడా తను కూర్చుని నీతో వ్రతం జరిపించాడు, కానీ నువ్వే అనవసరమైన భయాలు పెట్టుకొని ఇలా టెన్షన్ పడుతూ ఉన్నావు, ముందు నువ్వు చీర కట్టుకో అని చెప్పి ఒక పట్టు చీరని సెలెక్ట్ చేసి కావ్యకైతే ఇస్తుంది. కావ్య ఇక ఆ పట్టు చీరని కట్టుకొని అద్దం ముందు అందంగా రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో ఇక పెద్దవిడైతే కావ్య చూడటానికి చాలా అందంగా ఉన్నావు, నిన్ను చూస్తుంటే నా రెండు కళ్ళు సరిపోవటం లేదు అని అంటుంటే అమ్మమ్మగారు ఇక్కడ నేను టెన్షన్తో చచ్చిపోతుంటే మీరు మధ్యలో ఇలాంటి మాటలు మాట్లాడకండి, ఇప్పటికే ఆయన సాయంత్రం వచ్చి ఏం చెప్తారో ఏంటో అని చాలా భయంగా ఉంది, పైగా అసలు ఫంక్షన్కి వస్తారో లేదో కూడా నాకు అనుమానంగా ఉంది, ఆయనకి నేనంటే ఇష్టం లేదు, నాతో కలిసి ఉండాలని ఆయనకి లేదు, ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాతైనా రావచ్చు, చెప్పలేము అని చెప్పి కావ్య మాట్లాడుతుంటే అదేం కాదు, వాడు ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందే వస్తాడు, కావాలంటే నువ్వే చూడు అని చెప్పి ఇక పెద్దావిడైతే కావ్యకి ధైర్యం చెప్తుంది. కానీ పెద్దావిడ బయటకు వెళ్తూ ఏంటి కావ్య ఇంతలాగా భయపడుతుంది, కావ్య అంటున్నట్టు నిజంగానే వాడు ఫంక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత వస్తాడా, ఇదంతా నిజమేనా అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే తనలో తను భయపడుతూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక అనామిక అయితే ధాన్యలక్ష్మి దగ్గరకు వచ్చి ఆంటీ ఇంట్లో ఇవన్నీ ఏంటాంటీ, నాకు అసలు ఈ ఫంక్షన్లో ఉండాలనిపించట్లేదు అని అంటుంటే అనామిక ఏమైంది, ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారు అని అడగడంతో అది కాదత్తయ్య, ఆ రోజు
పెళ్ళైన కొత్తలో కళ్యాణ్కి నాకు సత్యనారాయణ వ్రతం జరిపించాలని అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ చివరికి కళ్యాణ్ వ్రతం పూర్తి కాకముందే వ్రతంలో నుంచి లేచి ఆ అప్పు కోసం వెళ్ళిపోయాడు. ఆగిపోయిన వ్రతం కోసం ఎవ్వరూ ఆలోచించలేదు. మళ్ళీ తిరిగి వ్రతాన్ని జరిపించాలని కూడా అనుకోలేదు. కానీ ఈరోజు వాళ్ళ పెళ్లి రోజని దాంపత్య వ్రతం అలాగే రిసెప్షన్ లాగా మళ్ళీ ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. కనీసం నన్ను అలాగే కళ్యాణ్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మీకది అర్థం కావట్లేదా అని చెప్పి అనామిక కావాలని ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే, చూడు అనామిక, జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఇది వాళ్ళకి పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం, మరి ఫస్ట్ యానివర్సరీ ఫంక్షన్ని జరిపించాలి కదా. నీకు కళ్యాణ్కి కూడా ఫస్ట్ యానివర్సరీ ఫంక్షన్ ఇంతకంటే గ్రాండ్గా నేను జరిపిస్తాను, సరేనా? నువ్వు ఏమీ మనసులో పెట్టుకోకు, పద, అందరూ ఫంక్షన్లో వెయిట్ చేస్తుంటారు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే అనామికకి నచ్చ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక అయితే, ఏంటివిడా ఒక్కొక్క క్షణం నా వైపే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, ఇంకొక క్షణం వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఈవిడ ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అనామిక అయితే తాను కూడా రెడీ అయ్యి ఇక ఫంక్షన్కి అయితే వెళ్తుంది. ఇక ఇక్కడ చూస్తే రుద్రాణి అయితే రాహుల్తో, రాహుల్, నాకు ఇంట్లో రాజ్ని చూస్తుంటే రాజ్ ఫంక్షన్కి రాడేమో అనిపిస్తుందిరా అని చెప్పడంతో, అదేంటి మమ్మీ, రాజ్ రాకపోవడం ఏంటి? ఈ ఫంక్షన్ రాజ్దే కదా, రాజ్ యానివర్సరీ ఫంక్షన్ కదా, మరి తనెందుకు రాడు అని అనడంతో, ఏమోరా, ఉదయం అమ్మ వాళ్ళ కోసం ఒక పూజని ఏర్పాటు చేసిందా, కనీసం ఆ పూజ కంప్లీట్ అవ్వకముందే రాజ్ హడావుడిగా ఆఫీస్ వంకతో వెళ్ళిపోయాడు. అసలు అంత బాగా ఫంక్షన్ జరుగుతున్నా రాజ్లో కావ్యలో ఏమాత్రం కూడా సరదా కనిపించట్లేదు. వాళ్ళ మొహంలో ఆనందమే లేదు. పైగా వాళ్ళిద్దరూ కూడా ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. నాకెందుకో సాయం ఈ ఫంక్షన్ ఇప్పుడు జరగదేమో అనిపిస్తుంది అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంటే, ఇక రుద్రాణి మాటలకి రాహుల్ అయితే, మమ్మీ, జరిగినా మనం చేసేదేమీ లేదు, జరగకపోతే ఎంజాయ్ చేస్తాం, అంతే కదా, చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి ఇక రాహుల్ అయితే రుద్రాణితో అంటాడు, లేదు రాహుల్, ఫంక్షన్ జరిగేది జరగంది పక్కనుంచితే రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా దేని గురించో బాగా టెన్షన్ పడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరగకూడదు జరుగుతుంది అన్నట్టుగా నాకు అనుమానంగా ఉంది అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే, అవును, మీకెప్పుడు కూడా అటువంటి అనుమానాలే ఉంటాయి. ఎందుకంటే మీరు ఏ ఫంక్షన్ని సవ్యంగా జరగనివ్వరు కదా, మరి ఆ మాత్రం అనుమానం మీలో ఉండాలే అని చెప్పి ఇక వెనక నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి స్వప్నని చూసి కాస్త కంగారు పడుతూ, ఏంటి స్వప్న, ఇలా వచ్చావు, ఏమన్నా కావాలా? అవును, కావాలి, కాసేపు మీ ఇద్దరి నోర్లు మూసుకోవడం కావాలి, మూసుకుంటారా మరి అని చెప్పేసి స్వప్న అయితే వాళ్ళిద్దరితో వెటకారంగా మాట్లాడుతుంది. రాహుల్ అయితే స్వప్న అని గట్టిగా అరుస్తుంటే, ఏయ్, నీకు మాట్లాడే అవకాశం ఎప్పుడో కోల్పోయావు, అయినా నేను నీకు డైలాగ్ ఇవ్వలేదు కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నోరు మూసుకొని ఉండు అని చెప్పేసి స్వప్న ఇక రాహుల్ నోరు మూయిస్తుంది. ఇక రుద్రాణి అయితే, చూడు స్వప్న, ఇంట్లో పరిస్థితిని పట్టించి ఏదో ఆలోచించాం, ఏ మాత్రానికే నువ్వు అని అంటుంటే, ఏంటి, నువ్వు కూడా నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నావా? ఇదంతా నిజమేనా? చూడత్తా, కావ్య రాజులిద్దరు కూడా సంతోషంగా పెళ్లి రోజుని చేసుకోవాలనుకుంటున్నారు. అందులో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే అది నీ మూలానే వస్తుంది. నువ్వు కనుక అలాంటి ఏమైనా చేసావంటే తెలుసుగా నా గురించి, తరువాత నిన్ను మామూలుగా వాడను అని చెప్పి స్వప్న అయితే ఇక రుద్రానికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మమ్మీ, ఇది రాను తెగ పేటరేగిపోతుంది, దీన్ని అని అంటుంటే, ఆగు, ప్రేమించి తీసుకొచ్చి నన్ను ఎత్తన పెట్టావు కదా, ఇప్పుడు తప్పదు, అనుభవించాలి, నీతో పాటు నేను కూడా అనుభవిస్తున్నాను. దాన్ని ఏమన్నా చేస్తే ఇంట్లో వాళ్ళందరికీ మన మీద ముందుగా అనుమానం వస్తుంది. పైగా ఇప్పుడు అది కూడా మనల్ని అస్సలు ఊరుకోదు. ముందు
ఫంక్షన్లో ఏం జరిగిద్దో చూద్దాం పద అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ని తీసుకొని ఫంక్షన్లోకి వెళ్తుంది. ఇక ఫంక్షన్కి కనకం, కృష్ణమూర్తి, అప్పు కూడా వస్తారు. అప్పుని చూసిన అనామిక వెంటనే ఫేస్లో తన ఎక్స్ప్రెషన్స్ మార్చేసి ధాన్యలక్ష్మితో, ఆంటీ చూసారుగా పిలవకుండాని ఎలా వచ్చేస్తున్నారో అని అనడంతో ఇక వెంటనే ధాన్యలక్ష్మి అయితే, ఏంటి మిమ్మల్ని కూడా ఫంక్షన్కి పిలిచారా, లేకపోతే తేరగా వస్తాయి కదా అని తినేసి కాస్త ప్యాకింగ్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అని అంటుంటే, ధాన్యలక్ష్మి గారు ఫంక్షన్కి పిలవకుండా ఎవరూ రారు అని చెప్పేసి ఇక పక్క నుంచి అప్పు మాట్లాడుతుంటే, ఏయ్ నేను నీతో మాట్లాడానా, నువ్వెందుకు పక్క నుంచి రెచ్చిపోతున్నావు, అయినా పిలవని పేరంటానికి ఇలా రావడానికి సిగ్గులేదు, ఈ ఇంట్లో అడుగు పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పినా పదే పదే ఎందుకు ఈ ఇంటికి వచ్చి మా కళ్ళకు ఎదురుగా తిరుగుతుంటారు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి, అనామిక ఇద్దరు కూడా కనకం కుటుంబాన్ని చాలా ఘోరంగా అవమానిస్తుంటారు. ఇంతలో పెద్దవిడ ధాన్యం ఇంటికి వచ్చిన అతిథులతో ఇలాగైనా మాట్లాడేది, ఆయన ఫంక్షన్కి పిలిచి ఇట్లా మర్యాద చేయకుండా రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడుతున్నట్టు ఏంటా మాటలు, అసలు నువ్వు దుగ్గిరాల వారింటి కోడలివేనా అని చెప్పి పెద్దావిడైతే ఇక ధాన్యలక్ష్మికి చీవాట్లు పెట్టి, కనకం తన మాటలేమీ పట్టించుకోవద్దు, మేం పిలిచినందుకు వచ్చినందుకు సంతోషం, రండి కూర్చోండి అని చెప్పి ఇక పెద్దావిడైతే వాళ్ళిద్దరినీ మర్యాదలు చేస్తూ ఉంటుంది. ఇంతలో అపర్ణ అయితే కావ్యని తీసుకొని వస్తూ ఉంటుంది. అపర్ణ కావ్యని తీసుకొస్తుంటే ఇక కనకానికైతే తన రెండు కళ్ళు సరిపోవు, కావ్యని అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక కావ్యని చూసిన కనకం కృష్ణమూర్తితో, ఏవయ్యా ఒక్కసారి అటు చూడయ్యా, నా కూతురు ఎంత అందంగా ఉందో, నిజంగా నా కూతుర్ని చూస్తుంటే లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుందయ్యా అని అంటుంటే, నీ కూతురేంటే నా కూతురు అని అంటుంటే, సరేలేవయ్యా నీ కూతురు నా కూతురు ఇదంతా కాదు కానీ అమ్మ కావ్య అని అనుకుంటూ ఇక కనకమైతే కావ్య దగ్గరికి వెళ్తుంది. అమ్మ కావ్య ఎంత అందంగా ఉన్నావో ఈ చీరలో, నిజంగా నిన్ను చూస్తుంటే నా రెండు కళ్ళు సరిపోవట్లేదు అని చెప్పి ఇక తన కళ్ళకున్న కాటుకుని తీసి కావ్యకి దిష్టి చుక్కగా పెడుతుంది. ఇక కావ్యతో అలా మాట్లాడుతున్న కనకమైతే కావ్యని చూసి ఒక్కసారిగా సైలెంట్ అవుతుంది. ఏంటే నేను ఇంతలా మాట్లాడుతున్నా నోరు విప్పటం లేదు, అసలు నీ మొహంలో ఆనందమే కనిపించట్లేదు, ఇంతకీ అల్లుడు గారు ఎక్కడున్నారు అని చెప్పి కనకమైతే ఇక కావ్యని మాట్లాడనివ్వకుండా తనే లొడలొడా మాట్లాడుతూ ఆ ఫంక్షన్లో అంతా వెతికేస్తుంది. ఇంతలో పక్కనే ఉన్న కృష్ణమూర్తి, ఒసై కనకం కాసేపు నోరు మూసుకొని ఉంటావా, ముందు అమ్మాయి ఏం చెప్తుందో వినాలి కదా, అమ్మ కావ్య అంతా బాగానే ఉంది కదా, నువ్వు అల్లుడు గారు ఇద్దరు బాగానే ఉన్నారు కదా, ఇంతకీ అల్లుడు గారు ఎక్కడున్నారు, పైగా నువ్వెందుకు మౌనంగా ఉన్నావు, అంత డల్గా కనిపిస్తున్నావు అని అడగడంతో ఇక కావ్య అయితే, నాన్న ఎందుకో నాకు చాలా కంగారుగా ఉంది, భయంగా కూడా ఉంది, అసలు ఆయన ఫంక్షన్కి వస్తారో లేదో కూడా చెప్పలేను, ఈరోజు ఆయన మనసులో మాటని మీ అందరి ముందు చెప్తాను అంటున్నారు, ఏం చెప్తారో ఏంటో నాకు భయంగా ఉంది అని చెప్పి కావ్య అయితే ఇక వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ తన మనసులో బాధని చెబుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి అయితే, చూడు కృష్ణమూర్తి, నీ కూతురికి అస్సలు ధైర్యమే లేదు, ప్రతి దానికి కూడా ఇదిగో ఇలాగే పిరికితనంగా మాట్లాడుతుంది. కావ్య నేను చెప్పేది అర్థం కాలేదా ఇంకా నీకు, ఈరోజు వాడి మనసులో ప్రేమని బయట పెడతాడు, ఖచ్చితంగా వాడు ఫంక్షన్కి వస్తాడు అని అనగానే ఒక్కసారిగా కార్ వచ్చి ఆగుతుంది. కార్ ఆగడంతో అందరూ కూడా రాజ్ వచ్చేశాడు అని చెప్పి మాట్లాడడంతో ఇక కావ్య చాలా ప్రేమగా అలాగే చాలా ఆశ్చర్యంగా రాజ్ వైపు చూస్తుంది. అలాగే ఇందిరాదేవి కూడా రాజ్ వైపు చూస్తుంది. రాజ్ నడుచుకుంటూ రావడం చూసిన ఇందిరాదేవి, అమ్మ కావ్య అదిగో మీ ఆయన వచ్చేశాడు, నా మనవడు వచ్చేశాడు, చూసావుగా వాడి నడక చూస్తుంటే వాడు ఎప్పుడెప్పుడు తన మనసులో ఉన్న ప్రేమని నీకు చెప్దామా అన్నట్టుగా నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్తుంటే పక్క నుంచి కావ్య, నాకైతే
ఎప్పుడెప్పుడు విడాకులిచ్చేసి నన్నిక్కడి నుంచి పంపించేద్దామా అని కంగారుగా వస్తున్నట్టు అనిపిస్తుంది అమ్మమ్మగారు అని అంటుంటే, ఇంకొకసారి నీ నోట్లోంచి అట్లాంటి మాటలు వచ్చాయంటే అని చెప్పి వెంటనే పెద్దావిడ కావికి ఒక మొట్టికాయ వేస్తుంది. రాజ్ రావడంతో, నాన్న రాజ్, ఏంట్రా ఇంత లేటుగా వచ్చావు అని చెప్పడంతో, చెప్పాను కదా నానమ్మ మీటింగ్ ఉందని, పైగా నేను ఫంక్షన్కి స్టార్ట్ అవ్వకముందే రావాలనుకున్నాను, అలాగే వచ్చాను కదా అని అంటుంటే, పక్క నుంచి అపర్ణ, అవును ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందే వచ్చావు, అది సంతోషం, పద నీకోసం గెస్టులందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పడంతో, గెస్టులందరూ ఎదురు చూసే ముందు ఇక్కడ ఉన్నది మన ఫ్యామిలీ మెంబర్సే, మీ అందరికీ కూడా ఒక విషయాన్ని చెప్పాలి అని రాజ్ అంటుంటే, రేయ్ ఇప్పుడెందుకు, మనం అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు కావిని తీసుకుని పైకెళ్ళు అని చెప్పడంతో, లేదు నానమ్మ, అస్సలు వీల్లేదు, ఇది నేను ఇప్పుడే చెప్పి తీరాలి, ఇది చెప్పిన తర్వాత నా మనసులో ఉన్న నిర్ణయం కూడా మీ అందరికీ తెలియాలి అని చెప్పేసి తన కోట్లో నుంచి కొన్ని పేపర్స్ని బయటికి తీస్తాడు. అది చూసిన ఇందిరాదేవి, ఏంట్రా ఇప్పుడు ఇంత ఫంక్షన్ హడావుడిలో నువ్వు ఆ పేపర్స్ని బయటికి తీసావు, అసలు ఏంటా పేపర్స్ అని అడగడంతో, ఇవి డైవర్స్ పేపర్స్ అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యంగా రాజ్ వైపు పెద్ద కళ్ళతో చూస్తుంది. ఇక రాజ్ అయితే, ఏంటి అలా చూస్తున్నావు, ఇదిగో విడాకుల పత్రాలు, వీటి కోసమే కదా నువ్వు ఎదురు చూస్తుంది అని చెప్పి కావ్య చెయ్యి పట్టుకుని ఇక వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన స్టేజ్ పైకైతే వెళ్తాడు. ఇక స్టేజ్ మీద అందరూ చూస్తుండగా ఇక రాసైతే, ఇవి విడాకుల పత్రాలు, వీటి మీద కళావతి నా నుంచి విడిపోవాలని సంతకం పెట్టించిన పత్రాలు అని అనడంతో కావ్య ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని రాజు వైపు చూస్తుంది. ఇక రాజైతే, అవును నేను చెప్పేది నిజమే, మీరందరూ వింటున్నది కూడా నిజమే, ఇవి విడాకుల పత్రాలు, ఇవి కళావతి సంతకం పెట్టి నా నుంచి విడిపోవాలి అనుకున్న పత్రాలు, నా సంతకం కోసం ఎదురు చూస్తున్న పత్రాలు, నేను చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తున్న కళావతి ఇక్కడే ఉంది, తనకే చెప్తున్నాను, నువ్వు నా నుంచి విడిపోవాలి అనుకుంటున్నావు, అది ఎందుకు విడిపోవాలనుకుంటున్నావో నాకు మాత్రమే తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలియాలి కదా, కళావతి మెడలో తాళి కట్టినప్పుడు కళావతి మీద నాకు ఏమాత్రం కూడా ప్రేమ లేదు, తన మీద కోపమే ఉంది, తన మీద కోపంతోనే కళావతి మెడలో తాళి కట్టాను, కానీ తాళి కట్టిన మరుక్షణం నుంచి కళావతి మీద కోపం పోయింది, జాలి వేసింది, అక్క స్థానంలో చెల్లెలు ముసుగు వేసుకొని నాతో తన మెడలో ఇష్టం లేకపోయినా సరే తాళి కట్టించుకుంది, ఆ తాళిని తన గుండెల మీద పడుతున్నప్పుడల్లా అది భారంగా మోసింది, తరువాత తను ఈ ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణమే ఈ కుటుంబాన్ని తన కుటుంబం అనుకుంది, ఇదే నా జీవితం అనుకుంది, కానీ ఈ ఇంట్లో ఎవ్వరూ కూడా తనకి ఎటువంటి విలువ ఇవ్వలేదు, ఎటువంటి గౌరవం ఇవ్వలేదు, తను తన మంచితనంతో అందరి ప్రేమల్ని గెలుచుకుంది, అందరికీ దగ్గరైంది, చివరికి ఇష్టం లేని మమ్మీ కూడా తనని సపోర్ట్ చేసే స్టేజ్కి తెచ్చుకుంది, కానీ నా ప్రేమ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా నా మనసుని గెలవలేకపోయానే అన్న బాధతో ఈ విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టి నా నుంచి దూరం అయిపోవాలని ఇదిగో ఈ పత్రాలను నాకిచ్చింది, కానీ తను దూరం అయిపోతే నేను సంతోషంగా ఉంటాను అని ఇచ్చిన పత్రాలివి, అవి తనకి తెలియదు, ఈ పత్రాలు ఇచ్చినప్పుడు నేను ఎంత బాధపడ్డానో, కళావతి ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు కళావతి అంటే నాకు అసలు ఇష్టమే లేదు, తన మొహం చూడాలంటే కూడా నాకు నచ్చేది కాదు, కానీ ఇప్పుడు కళావతి లేని దగ్గర ఒక్క క్షణం కూడా నిలబడలేను, తను లేకపోతే నేను బ్రతకలేను, తనని ఎంతలాగా ప్రేమించానంటే నేను నా మనసులో నాకు ఒక భార్యగా ఎటువంటి లక్షణాలున్న అమ్మాయి కావాలి అనుకున్నానో సేమ్ అలాంటి లక్షణాలున్న అమ్మాయే ఈ కళావతి
నేను ఎలా అయితే ఆలోచిస్తానో తను కూడా అలాగే ఆలోచిస్తుంది. తను మాట్లాడుతున్న ప్రతిసారి కూడా నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుగా అనిపిస్తుంది. తను చూపించే ప్రేమ, తను పంచే ఆప్యాయత ఇవన్నీ కూడా నన్ను నన్ను ఎప్పుడో గెలిచేసుకుంది. కానీ నా ఈగో అడ్డం వల్ల నా మనసులో మాటని తనకి నేను చెప్పలేకపోయాను. తను ఈరోజు నా నుంచి విడిపోతుంది అంటే అది నేను తట్టుకోలేను. ఈరోజు మా ఇద్దరికి పెళ్ళయి సంవత్సరం అయింది. కానీ ఏ రోజు కూడా తనని నేను ప్రేమగా దగ్గరికి తీసుకున్నదే లేదు. తనతో ప్రేమగా మాట్లాడిందే లేదు. ఇప్పుడు చెప్తున్నాను, నిజంగానే నా నుంచి నువ్వు విడాకులు కావాలి అనుకుంటే నువ్వు సంతోషంగా ఉంటేనే చాలు. సంతోషంగా ఈ పత్రాల మీద సంతకాలు పెట్టేస్తాను. కానీ ఈ చిన్న సంతకం వల్లే మన ఇద్దరం వీడిపోతాము అనుకుంటే ఎన్నటికీ ఈ సంతకాన్ని నేను పెట్టలేను. నువ్వు నాకు కావాలి కళావతి, జీవితాంతం. ఈ జన్మకి కాదు, 7 జన్మలకి నువ్వే నా భార్యగా కావాలి అని చెప్పి ఇక రాజైతే ఆ పత్రాలని ముక్కలు ముక్కలుగా చింపేసి ఇక కావ్యని తన 2 చేతులతో దగ్గరికి తీసుకుంటాడు. కావ్య ఏడుస్తూ ఎమోషనల్గా రాజ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. అది చూసిన కుటుంబం అంతా చాలా సంతోషంగా వాళ్ళిద్దరినీ చూస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇష్టం లేని అపర్ణ కూడా సంతోషంగా ఇక చప్పట్లు కొడుతుంది. ఇక ఇలా ఒక్కటైనా రాజ్ కావ్యలిద్దరూ కూడా ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉంటారా? మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో ఏ అగాధం మొదలవ్వదు కదా. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.